హలో అండి. నిన్న నేను గుత్తి వంకాయ కర్రీ చేశాను. ఈ కర్రీ కోసం పావు కేజీ నల్ల వంకాయలను తీసుకొని 4 భాగాలుగా అయ్యేటట్టు ఇలా కట్ చేసి ఉప్పు వేసిన నీళ్ళలో ఈ వంకాయలను వేసి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 5 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు, పావు టీ స్పూన్ జీలకర్ర, 6-7 జీడిపప్పు పులుకులు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు 1 బై 1 అన్నీ వేసి వేగాక స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ చల్లారాక మిక్సీ గిన్నెలో మనం వేయించుకున్న వాటన్నింటినీ వేసి 1½ టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి మిక్సీ పట్టి ఇప్పుడు అందులోనే 7-8 వెల్లుల్లి రెబ్బలు, ఇంచు అల్లం, ఒక మీడియం సైజు కట్ చేసిన ఆనియన్, కొంచెం కొత్తిమీర వేసి హాఫ్ టీ గ్లాస్ వరకు వాటర్ వేసి పేస్ట్ చేసి ఈ మసాలాను వంకాయలో స్టఫ్ చేయాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్, పావు టీ స్పూన్ చొప్పున జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిర్చి, 1 కరివేపాకు రెబ్బ వేసి మనం మసాలా పెట్టిన వంకాయలను వేసి వేగాక మిగిలిన మసాలా 1 కప్పు వాటర్, కసూరి మెంతి వేసి కుక్కర్ 1 విజిల్ రానివ్వాలి.